హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో అయితే మీ వరకు వచ్చేస్తాయి. ఈరోజు మా చిన్ని గార్డెన్లోనైతే ఇలా మందారం మొక్కకి పూలైతే పూసాయండి. 4 పూలైతే పూసాయండి. వీటినే చూస్తున్నాను, భలే ఉన్నాయి అనేసి అనిపించింది. ఈ వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసే టైంలో 12కి నేను కరెంటు పోయిందనేసి కరెంట్ వచ్చిన తర్వాత ఇలా బట్టలైతే వాషింగ్ మిషన్లో వేసాయండి. ఇక ఇవైతే రన్ అవుతూ ఉంది. నేను ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి సాంబార్ అయితే చేస్తున్నానండి. ఈ కందిపప్పుతో సాంబారు చాలా టేస్టీగా అయితే ఉందండి. నేను సాంబార్ కోసం ఇలా కప్పుతో కొలతతోనైతే తీసుకుంటున్నానండి. పప్పుని 2 సార్లు వాష్ చేసుకోవాలండి. తర్వాత పసుపు కారం వేసుకొని దీనికి మూత పెట్టేసి కుక్కర్ని స్టవ్ పై అయితే పెట్టేసుకుందామండి. అందులోకి వెజిటేబుల్స్ వేసుకుంటాం కదా, ఇంట్లో ఉన్న కూరగాయలు మనకి నచ్చినవి వేసుకోవచ్చండి. నేను ఇలా సొరకాయ, టమాటా, ములక్కాడ, ఆనియన్స్ అయితే వేసుకుంటాను. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానేసుకున్నాను. తర్వాత ఒక పక్క రైసు, ఒక పక్క పప్పు అయితే ఉడుకుతుందండి. ఈ పప్పు ఉడకడానికి ఒక 5 విజిల్స్ అయితే సరిపోతుందండి. 5 విజిల్స్ తర్వాత ఒకసారి తీసేసి చూసుకుందాము. ఈ పప్పు అనేది చాలా మెత్తగా అయితే ఉడకాలండి. పలుకులుగా లేకుండా చాలా మెత్తగా అయితే ఉడకబెట్టుకోవాలండి. తర్వాత గంటె తీసుకొని గంటెతో కూడా ఒకసారి మెత్తగా అయితే చేసుకోవాలి. ఈ సాంబారు చాలా టేస్టీగా ఉందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను చేసిన ఈ సాంబారు మాకు ఆఫ్టర్నూన్కే అయిపోయిందండి. పిల్లలు అంత ఇష్టంగా అయితే తినేశారు. ఇక ఈ పప్పుని మెత్తగా చేసుకున్న తర్వాత మనము నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అండి, అందులోంచి రసాన్ని అయితే తీసుకోవాలి. ఒక 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులోకి సరిపోను వాటర్ అయితే పోసుకోవాలండి. మరి ఇది పలచగా ఉండకూడదు. పలచగా ఉంటే టైం ఎక్కువగా తీసుకుంటుంది. అదే కొంచెం చిక్కగా ఉంటే త్వరగా అయితే ఉడికిపోతుంది. నేను చింతపండు రసంలో 2 గ్లాసులు వాటర్ అయితే పోసానండి. తర్వాత 1 లీటర్కి తక్కువగా కొద్దిగా వాటర్ అయితే పోసానండి. 1/2 లీటర్కి ఎక్కువగా ఉంటాయి. నేను చూపిస్తున్న విధంగా అయితే ఈ సాంబార్ అయితే ఉండాలండి. మరీ పలుచగా ఉండకూడదు. పలుచగా ఉంటే మనకి సమయం ఎక్కువగా తీసుకుంటుందండి. ఇలా అయితే ఒక పావు గంటలోనైతే అయిపోతుంది. ఇక ఇలా చేసేసుకొని కొంచెం పులుపుగా ఉందండి. కొద్దిగా వాటర్ అయితే పోసాను. మొత్తం 1 లీటర్ వాటర్ అయితే సరిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు, అవన్నీ కూడా ఇందులో వేసేసుకొని మగ్గించుకోవాలండి. అందులోనే ఉడికిపోతాయి సాంబార్లోనే. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇలా ఉడికించుకోవాలండి. చూసారా, ఇలా ఉడికించుకోవాలి. చివరగా మనం ఇందులో కొత్తిమీర వేసుకొని అలాగే 1 టీ స్పూను సాంబార్ పొడి అయితే వేసుకొని కలిపేసి ఒక 2 నిమిషాలు అయితే మరిగించుకుందామండి. తర్వాత అందులో ఒక 3 బెల్లం క్యూబ్స్ అయితే వేసుకుందామండి. అంటే నేను చేసే సాంబార్కి సరిపోను 3 అయితే వేసాను. అవి కూడా వేసిన తర్వాత 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది. బెల్లం కూడా కరుగుతుంది. మనం తాలింపు కోసం చిన్న కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి తాలింపు గింజలు, జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి మనం ఇలా తుంచి పెట్టేసుకున్న ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పోపు మొత్తం ఫ్రై చేసుకోవాలి అండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పోపుని మనం చేసి పెట్టుకున్న సాంబార్లో వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. ఇక అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఎవరైనా కూడా ఇది తినడం కాదండి, గ్లాస్లో పోసేసుకొని తాగేస్తారు. అంత టేస్టీగా అయితే ఉంటుంది. నేను సాంబార్లో మొదటి నుంచి సాల్ట్ ఏమీ వేయలేదు కదా, ఇలా చివరిలోనే అయితే సరిపోని చూసి వేసేసుకున్నాను. ఇక ఇందులోకి అప్పడాలు వేపమనేసి పిల్లలు అడిగారు. సరే అనేసి వేపుతున్నాను. నేను ఒక 20 డేస్ బ్యాక్ అప్పడాలను ఎలా చేయాలో వీడియోని అయితే పోస్ట్ చేశాను ఫ్రెండ్స్, చూసేయండి ఎవరైనా కావాలి అనుకుంటే. 2 రకాల అప్పడాలను అయితే చేశానండి. ఒకటి బియ్యం పిండి, అలాగే రెండోది కార్న్‌ఫ్లోర్‌తోనైతే చేశాను. ఆ 2 రకాల వీడియోలు కూడా ఉన్నాయి, చూసేయండి. ఇక భోజనానికైతే సాంబారు, రైసు, అప్పడాలైతే రెడీ అయిపోయాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.